బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దాఖలైన ఛార్జ్ షీట్ ను ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జూన్ 3న కవిత సహా చన్ప్రీత్ ఇతర నిందితులు కూడా కోర్టుకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక అదే రోజున కవితను రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై దాఖలైన ఛార్జ్ షీట్ ను ఢిల్లీ రౌజ్ రెవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. జూన్ 3న కవిత సహా చన్ప్రీత్ అలాగే ఇతర నిందితులు కూడా కోర్టుకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇక అదే రోజున కవితను రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, అప్డేట్స్ ఏమిటి? ఆల్రెడీ జూన్ 3న మొత్తం అందరినీ కూడా హాజరుపరచాలని చెప్పారంటున్నారు. రమణ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఏదైతే మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయి ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సహా ఇతర నిందితులపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ను కోర్టు పరిగణలోకి తీసుకునింది. అయితే దీనిపై గత వారం వాదనలన్నిటి కూడా జరిగాయి. ఆ తర్వాత కవిత తనకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన దాదాపు 3 రోజుల పాటు కూడా ఢిల్లీ హైకోర్టులో వాదనలన్నిటి కూడా వినిపించారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే విషయం లేని విషయం ఈ రోజు వెల్లడిస్తానని చెప్పేసి ప్రత్యేక కోర్టు జడ్జి కవేరి బవేజా ఆ రోజు స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన తదుపరి విచారణను జూన్ 3వ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది. జూన్ 3వ తేదీన ఎమ్మెల్సీ కవితతో సహా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చన్ప్రీత్ అదేవిధంగా ఇతర నిందితులు వీళ్ళందరినీ కూడా కోర్టుకు హాజరు కావాల్సిందిగా రౌజ్ రెవెన్యూ కోర్టు వారెంట్ అనేది కూడా ఇష్యూ చేసింది. సో మొత్తం మీద కూడా వీళ్ళందరూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 3వ తారీఖున కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కవిత అదేవిధంగా చార్టెడ్ అధినేత చన్ప్రీత్లకు ప్రొడక్షన్ వారెంట్ అనేది కూడా రౌజ్ రెవెన్యూ కోర్టు ఇష్యూ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3వ తారీఖున కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కూడా సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ తన ఆరవ అనుబంధ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసింది. 6వ అనుబంధ ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటుగా చరణ్ప్రీత్ అదేవిధంగా దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ వీళ్ళందరినీ కూడా నిందితులుగా పేర్కొనడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కవిత అదేవిధంగా చరణ్జిత్లను ఈడీ అరెస్ట్ చేసి ప్రొడక్షన్ వారెంట్లన్నింటి కూడా ఇష్యూ చేసింది. అయితే దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ వీళ్ళు ముగ్గురిని కూడా ఈడీ అరెస్ట్ చేయలేదు. ఈ ముగ్గురు కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి సమన్లన్నింటి కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ ముగ్గురితో పాటుగా కవిత అదేవిధంగా చరణ్జిత్ సింగ్లు ఇద్దరు కూడా 3వ తారీఖున కోర్టుకు హాజరు కావాలి. అప్పుడు కోర్టు దీనిపైన ఎటువంటి నిర్ణయం వెలువరిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే రేపు మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపైన ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించనుంది. కవితకు బెయిల్ అనేది కూడా ఇస్తారా లేదా అనే విషయాన్ని కూడా కోర్టు స్పష్టం చేయనుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.